లోకేష్కి 8th ప్లేస్, అందరికి లాస్ట్గా 10వ ప్లేస్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇవ్వాల్సిందే. ఎందుకనంటే ఆయన లోపలేశారు కదా, అవి ఇవి లేనిపోయిన తప్పుడు కేసులని పెట్టి ఆయన చెయ్యని నేరాలకు కూడా తీసుకెళ్ళి లోపలేశారు కదా. ఆయన పెళ్లి రోజున భార్యాభర్తలు సంతోషంగా హ్యాపీగా ఉండాల్సిన రోజునే ఆయన తీసుకువెళ్ళి లోపలేశారు కదా. లోపలేసినందుకు గాను ఈయన ఎక్కడి నుంచో నడుచుకుంటా ఫ్లైట్లు టికెట్లు క్యాన్సిల్ చేస్తే, కార్లు క్యాన్సిల్ చేస్తే ఇతను నడుచుకుంటా రోడ్ల మీద డొల్లుకుంటా వెళ్ళి మరి ఆయన నిలిపించాడు కదా. అందుకని చెప్పి ఇతనికి 10th ర్యాంక్ ఇవ్వాల్సిందే. ఇతనికైనా కొంచెం ఇప్పుడైనా కళ్ళు తెరిస్తే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో, ఎవరెవరికి ఏ స్థానాలు ఉన్నాయో, ఎవరెవరికి ఏ స్థాయిలలో ఉన్నారో, అసలు ఇక్కడ నుంచి దింపేసేసి ఎక్కడికో ఎందుకు పడేద్దాం అనుకుంటున్నారో ఇవన్నీ కూడా తెలుసుకొని కొంచెం ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది. అంతేగాని ఇక మనం ఉన్నాం కదా అంతా నా వాళ్ళే అని ఒక నిస్వార్థం అనేది ఉంది కొంతమందిలో. ఇది నా పార్టీ, నేను 10 ఏళ్ల బట్టి పార్టీలో ఉన్నాను, అతను నా మనిషి నేను హెల్ప్ చేయకపోతే ఎవరు చేస్తారు అని చెప్పి వెళ్ళి మరి ఫైట్ చేసి బయటికి తీసుకొచ్చారు కదా. బయటికి తీసుకొచ్చినందుకు గాను అది ఎవరు మన నారా చంద్రబాబు నాయుడు గారి భార్య సతీమణి అయినటువంటి మేడం కూడా, భువనేశ్వరి మేడం గారు కూడా మాట్లాడారు కదా. ఇవాళ రోజున నేను ఇంత హ్యాపీగా, నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే కేవలం దానికి కారణం పవన్ కళ్యాణ్ అని ఆమె నోటితోటి ఆమె ఒక స్టేజ్ మీద చెప్పారు. మరి ఇంత చెప్పి ఇంత చేసినందుకు ఇతనికి 10వ స్థానం రావాల్సిందే. ఇంకనైనా కొంచెమైనా తెలుసుకొని ఎవరు ఏంటి, ఎవరు మేధస్సు ఎక్కడుంది. నేను కూడా ఒకప్పుడు చెప్పాను పవన్ కళ్యాణ్ గారి దూకుడుతనానికి, చంద్రబాబు నాయుడు గారి మేధస్థానానికి చేయాలని. వీళ్ళిద్దరూ కలిపి ఎదుటి వాళ్ళని కొట్టాలి కానీ వీళ్ళలో వీళ్ళే కొట్టుకొని, వీళ్ళలో వీళ్ళే కించపరుచుకొని, వీళ్ళలో వీళ్ళే రాజకీయాలు చేసుకొని, వీళ్ళలో వీళ్ళే ఒకళ్ళని ఒకళ్ళు నెట్టుకుంటూ వెళితే ఇది ఇక అక్కడ నడవదు. గవర్నమెంట్ అనేది నడవదు. గవర్నమెంట్ అనేది కూలిపోవడం నిజం. అసలుగా ఇప్పుడు 2.0లను 1.0 సినిమాలను చుక్కలే వస్తున్నాయంట. మరి దివి నుంచి ఎప్పుడు దిగిపడతాయా అని చూస్తున్నాను నేను కూడా. భూమికి ఎప్పుడు వస్తాయి ఆ చుక్కలు. ఒకసారి నేను కూడా సరదాగా వీళ్ళతో ఇంటర్లో కలవలేకపోయాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవలేము, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కలవలేము. ఈ చుక్కలన్నా కలిసి కాసేపు వీటితోనన్నా ముచ్చట్లాడదామని చూస్తున్నాను నేను కూడా. మరి అవి ఎప్పుడు వస్తాయో ఏందో కూడా చూడాలా. ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ ఎడబాటుకి, ఈ కొట్లాట్లకి, ఈ పోరాటాలకి ఎదుటివాడు కలిసిస్తున్నారు కదా వీళ్ళు. ఏం పీకలేరు, ఏం చేయలేరు. 30 ఏళ్ళు వెళ్దాం, 40 ఏళ్ళు వెళ్దాం అని 50 ఏళ్ళు వెనక పంపించిన ప్రభుత్వం సరిపోదా? ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో వాళ్ళ పేర్ల మీద ఎంతెంత ప్రాపర్టీస్ ఎంతెంత వెనకేసుకున్నారో తెలియదా ప్రజలకి? వీళ్ళే ఇలా కొట్టుకుంటూ, వీళ్ళే ఇలా మాట్లాడుకుంటూ ఒకళ్ళు నెట్టుకుంటూ పోతూ ఉంటుంటే ఎదురోడు వచ్చి తన్నుకుపోతాడు. మరి అది నిజమే కదా. ఎక్కడికో ర్యాంకులు ఇవన్నీ అనవసరం కదా. వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది ఇక్కడ ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? ఎక్కువ డేస్ అవ్వలేదు. అవనప్పుడు కూడా కొంచెం ప్రజలైతే హర్షిస్తున్నారు కదా. ప్రభుత్వానికి పట్టం కట్టారు, ఒకళ్ళకి డిప్యూటీగా కట్టారు, ఒకళ్ళకి సీఎంగా కట్టారు. ఇద్దరిని కలిపి ఎంచుకొని ఎన్నుకున్నప్పుడు ప్రజల పట్టం కట్టినప్పుడు ప్రజలకి సేవ చేయాలి. కానీ వీళ్ళే కొట్టుకుంటే అదర్ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళని అనుకొని పోతారు. ఇదైతే పక్క. పవన్ కళ్యాణ్ గారికి 10th ప్లేస్, నారా లోకేష్ గారికి 8th ప్లేస్, నాదెళ్ల మనవరికి 2nd ప్లేస్. సో మరి పవన్ కళ్యాణ్ ఎక్కువ వినిపిస్తుంది అనమాట 10th ప్లేస్ ఇచ్చారని. సో ఇంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అధికారం చేతిలో ఉంది కదా, మళ్ళీ అహంకారంగానే బయలుదేరిందేమో. మెల్లిగా తప్పులు చేసుకుంటూ పోతే తర్వాత అనుభవించక తప్పదు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అది ప్రాబ్లం కావచ్చు, సొల్యూషన్ కావచ్చు, సక్సెస్ కావచ్చు, ఒక మీట్ కావచ్చు, ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారి పేరే. అటువంటిప్పుడు 10th ప్లేస్ ఎందుకు ఇవ్వాలని ఒక క్వశ్చన్ అన్నమాట. అంటే ఆయన కానీ లేకపోతే ముందుకు వెళ్ళిపోతాడో భయం ఉంటుంది కదా కూటమి ప్రభుత్వంలో. అందులోనే చంద్రబాబు నాయుడు గారికి చాలా భయం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అత్యధికంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రేమించేది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన లాంటి రాజకీయ నాయకుడు ఎవడో లేడు కాబట్టి. వర్క్ కూడా ఆయన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ వర్క్ చేసుకుంటూ పేదల అభిమానాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిమానాన్ని పొందుతున్నాడు కాబట్టి ఈర్ష్య మొదలైనట్టుంది. లేకపోతే పవన్ కళ్యాణ్ 10th ప్లేస్ ఏంటి, 10th ప్లేస్ ఏంటి, బుర్ర లేకపోతే సరిగాని. అంటే ఆయన కూడా 6th ప్లేస్ ఇచ్చుకున్నాడు కదా మరి అని. అదంతా డ్రామా. లోకేష్ గారు ఏ ప్లేస్ ఇచ్చారు? 8th. అంటే పవన్ కళ్యాణ్ లోకేష్ గారిని తక్కువ పని చేశాడా? అలానే ఉంటుంది మరి. ఏదో చూపి నెంబర్ 1 ప్లేస్లో ఎవరు ఉన్నారు? నెంబర్ 1 ప్లేస్ అది అవుట్ ఆఫ్ స్టేషన్ అనమాట. సో ప్రజెంట్ వీళ్ళ గురించే ఎగ్జాక్ట్లీ మనకు నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నాదెళ్ల మనవరికి 2nd ప్లేస్ ఇచ్చారు. అక్కడ ఇవ్వకపోతే బాగుండదని ఇచ్చుంటారు. సరే వాళ్ళు ఎలా ఇచ్చినా పని చేసేవాడు ఎప్పుడు పని చేసేవాడే.
గుర్తింపు పనిచేసేవాడికి వస్తుంది తప్ప పనిచేయవాడికి రాదు. వీళ్ళు ఏ ర్యాంక్ ఇస్తారో ఇచ్చుకొని అంతే. కానీ పవన్ కళ్యాణ్తో పోటీ ఎవరు కాదండి. అంటే ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ ఎప్పుడు ఛాయిస్ దొరుకుతుందా, ఎప్పుడు మాట్లాడదామని వెయిట్ చేస్తున్నారు కదా. సో అట్లాంటి వాళ్ళకి ఈ ర్యాంకింగ్ వల్ల ఏమన్నా ఇష్యూస్ వస్తాయేమో, విడిపోతారేమో అని కొంతమంది బయటి వాళ్ళు అనుకుంటున్నారు, వైసీపీ వాళ్ళు. సో గుంటనక్కల్లాగా ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటారు వైసీపీ వాళ్ళు. వీళ్ళు విడిపోవాలని ప్రథమంగా కోరుకునేది వైసీపీ వాళ్ళు. దేవుడికి రోజుకు 100 సార్లు మొక్కుతారు వైసీపీ వాళ్ళు. విడిపోవాలి, పవన్ కళ్యాణ్ విడిపోవాలి. ఆయన దెబ్బకే సర్వనాశనం అయిపోయాం. ఆయన పోతే, ఆయన పక్కకు పోతే చంద్రబాబు నాయుడిని తొక్కి పడేయాలని చూస్తున్నారు వాళ్ళు. ఈజీగా కొట్టేస్తారు. ఏముందా వాళ్ళకి ఉందండి 40% సీట్ ఓట్ షేర్ ఉంది. బాగా డబ్బు సంపాదించుకుని ఉన్నారు. ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొనే శక్తి వైసీపీ వాళ్ళకు ఉంది. సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారికి 10th ప్లేస్ ఇవ్వడం గురించి మీరు ఏం చెప్తారు ఒక్క మాటలో? అది ఆ ప్లేస్లు కరెక్ట్ కాదు, అలా ఇవ్వకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నెంబర్ 1 ప్లేస్లో ఉండాలి. అలాంటిది 10th ప్లేస్కి వెళ్ళిపోయాడంటే వీళ్ళు చేసినటువంటి రాజకీయ క్రీడ ఎలాంటి నాటకాలు చేస్తే తర్వాత ఇబ్బంది పడేది వాళ్ళే. థ్యాంక్ యూ. 6వ ప్లేస్ ఇచ్చుకున్నాడు నారా లోకేష్ 8th ప్లేస్. అసలు పవన్ కళ్యాణ్ గారికి 10th ప్లేస్ ఇవ్వడం వెనకాల కారణం ఏంటి, మీరేమనుకుంటున్నారు? రైటర్ ఆయనకి ఏది ఇచ్చినా కూడా ఎట్లయినా అన్నిట్లలో ఇన్వాల్వ్ అవుతాడు కదా, ఏది ఇచ్చినా సరే అని చెప్పేసి అట్లా ఇచ్చిండు. ఈ ముందు వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ర్యాంకింగ్ మాత్రమే కానీ వాళ్ళకి అథారిటీ ఉండదు, వాళ్ళకి అంత దమ్ము ఉండదు కాబట్టి అని చెప్పేసి అది నిర్ణయించుకొని ఇతనికి 10th ప్లేస్ ఇచ్చినా 100th ప్లేస్ ఇచ్చినా అతను ఇన్వాల్వ్ అవుతాడు. ఏ ప్లేస్ ఇచ్చినా కూడా ఇన్వాల్వ్ అవుతాడు అన్నిట్లలో. అన్ని డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అన్ని డిపార్ట్మెంట్లలో తీసుకొని అన్నిట్లలో చొరవ తీసుకొని అన్నిట్లలో అది చేస్తున్నాడు కాబట్టి అందుకోసమనే ఇచ్చి ఉంటాడు. అంటే ఇప్పుడు జనసేన వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా, ఇక్కడ ఏ మీటింగ్ జరిగినా, ఇక్కడ ఏ రోడ్లు వేసినా, ఇక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ పేరే వినిపిస్తుంది. సో ఇన్ని పనులు చేస్తున్నప్పటికీ 10th ప్లేస్ ఎందుకు ఇచ్చారు అని క్వశ్చన్. అదే చెప్తున్నా కదా, ఎన్ని ప్లేస్లు ఇచ్చినా కూడా అతని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. నాకు 10th ప్లేస్లో ఇవ్వండి వీళ్ళు, లేదంటే కొట్టుకుంటారు, ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి నాకు 2nd ప్లేస్ ఇవ్వండి అని కొట్టుకుంటారు. అందుకోసం అనేసి నేను ఒక పార్టీ అధ్యక్షుడిని కాబట్టి నేనే కొట్లాడితే బాగుండదు అని చెప్పేసి అతను వెనకాల తీసుకోవడం జరిగింది. అసలు ఈ ర్యాంకింగ్ ఇవ్వడం వెనకాల రీజన్ ఏముంటది అనుకుంటున్నారు? ఈ విధంగా ఇస్తే బూస్టప్ వచ్చి ఇంకెక్కువ పని చేస్తారని కన్నా, లేకపోతే ఎట్లా అని? అంతే కదా. 8 months కి ర్యాంక్ ఇవ్వడం అనేది ఎట్లా కరెక్ట్ అంటారా? వచ్చే 8 months అని అంటే 8 months కాకుండా 2 monthsకి ఇవ్వలేరు కదా, 8 monthsకి ఇస్తేనే కదా. 1 year అంటే ఇంకా లేట్ అవుతుంది కదా, ముందుగానే ఇస్తే బెటర్ కదా అని చెప్పేసి ఆలోచనతో ఇచ్చుంటారు. ఇది కూడా లేట్ అయిపోతుంది, ఎందుకు ఇప్పుడే ఇచ్చేస్తే బాగుంటుంది కదా అనేసి. ఇంకా పని చేయట్లేదు, అతను ఒక్కడే పని చేస్తున్నాడు, వీళ్ళందరూ పని చేయట్లేదు అని చెప్పేసి ఆలోచించి వీళ్ళకి ఏదో ఒకటి ర్యాంకింగ్ మాత్రం ఇస్తే ఇట్లా వీళ్ళకి ఫస్ట్ ప్లేస్ వీళ్ళకి 2nd ప్లేస్ అని చెప్పేసి ఇస్తే ఇట్లా వాళ్ళు బూస్టప్ తోటి ఏమంటారు ఎంకరేజ్మెంట్ తోటి అయినా చేస్తారు అనే ఆలోచనతో ఇచ్చి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడన్న, పవన్ కళ్యాణ్ గారికి చుక్కలు చూపిస్తా, సినిమా చూపిస్తా అనే విధంగా. ఆ వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్ అసెంబ్లీకి రమ్మని చెప్పండి, ఫస్ట్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్పండి. ఫస్ట్ ప్రతిపక్ష రూపంలో జనాల ముందు కొట్లాడడం కాదు, జనాల తరపు నుంచి అసెంబ్లీలో కొట్లాడితే దానికి ఒక విలువ ఉంటుంది. అట్లా కాకుండా ప్రజలలో కొట్లాడితే దానికి ఒక విలువ ఉండదు, ఏముండదు. ప్రజలు అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం కావాలన్నా కూడా, ఒక కడ్రాయర్ కావాలన్నా కూడా అడుగుతారు కంపల్సరీ. కాబట్టి నీకు ఏది అనిపించింది అనేది, నీకు ప్రజల తరపున ఏం పోరాడాలి అని అనిపించింది అనేది అసెంబ్లీలో చెప్పాలి. అంతేగాని జనాల ముందర చెప్తే అది షో అయిపోతుంది. అంతేగాని అది ప్రతిపక్ష రూపంలో ఉండదు. జనాల మధ్యలో కాకుండా అసెంబ్లీకి వెళ్ళి అక్కడ కొట్లాడితే దానికి నువ్వు న్యాయం చేసినట్టు ఉంటుంది. సో ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అతను ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీ తరపున వచ్చినా, అతను సింగిల్గా అయినా సరే, త్రిబుల్ అయినా సరే, డబుల్ అయినా సరే, ఎలా వచ్చినా కూడా అతను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. అతను ఏమనుకున్నది అనేది చేస్తాడు అని నేను నమ్ముతున్నాను. ఓకే.